భర్త తిన్న తరువాత అదే పళ్ళెంలో అన్నం తింటున్న భార్యకి తన భర్త వేలు కనిపిస్తే ఎలా ఉంటుంది? నల దమయంతి. వీళ్ళని తలుచుకుంటేనే సమస్త పాపాలు పోతాయి. అంతటి పుణ్య దంపతులు వాళ్ళు. ఆ నల దమయంతులకి నలయాని ఇంద్రసేన అనే కుమార్తె పుడుతుంది. ఆ ఇంద్రసేనికి మౌర్గల్య ఋషికి పెళ్లి అవుతుంది. ఆయన విపరీతమైన తపోశక్తి కలవాడు. అయితే కొంతకాలానికి ఆయనకి కుష్టి వ్యాధి సోకుతుంది. ఆయన శరీరం అంతా విపరీతమైన చీము నెత్తురుతో ఆయన వాసన ఆయనే భరించలేనంత పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితిలో కూడా ఇంద్రసేన తన భర్తకి సేవలు చేసి ఆయన తిన్న తరువాత అదే పళ్ళెంలో భోజనం చేస్తుంది. అది చూసిన ఋషి, ఇప్పుడు నా శరీరం నా పరిస్థితి అంతా బాలేదు, నువ్వు పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు అని చెప్పగా, చావైనా బ్రతికైనా మీతోనే అని నా తల్లిదండ్రులు చెప్పారు, నేను ఈ ధర్మాన్ని వదలను అని చెప్పి తన భర్త వదిలేసిన అన్నం తింటుండగా అందులో తన భర్త వేలు ఊడిపోయి తనకి కనిపిస్తుంది. అది చూసిన ఆమె ఏమాత్రం చలించకుండా వేలు పక్కన పెట్టి అన్నం తింటుంది. అది చూసిన ఋషి కన్నీరు పెట్టుకుని తనకి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆమె మిమ్మల్ని మళ్ళీ నిత్య యవ్వనస్తుడిగా చూడాలి అనే వరం కోరుకుంటుంది. అప్పుడు తన శక్తినంతా ఉపయోగించి ఆయన నిత్య యవ్వన పురుషుడిగా మారుతాడు.